సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. 5 రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు సహా పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ సన్నాహాలు చేస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఓటర్ల జాబితాను అనౌన్స్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. రోడ్ షోలతో ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకైతే మీడియా సమావేశం నిర్వహించనుంది. 5 రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు సహా పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ సన్నాహాలు చేస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఓటర్ల జాబితాను అనౌన్స్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. రోడ్ షోలతో ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అప్డేట్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఇవ్వండి. మమత, సాయంత్రం 4 గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రెస్ మీట్ ని నిర్వహిస్తుంది. ఈ ప్రెస్ మీట్ లోనే రాబోయే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేస్తారు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మే అండ్ జూన్ లో వాటికి సంబంధించినటువంటి అసెంబ్లీల పదవీ కాలం అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో పర్యటించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో అలాగే అధికారులతో కూడా భేటీ నిర్వహించారు. వాటితో పాటు ఎస్ఐఆర్ ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఓటర్ జాబితాను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ప్రెస్ మీట్ లోనే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అంటే ఎన్ని దఫలుగా వాటికి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించబోతున్నారు ఏంటి, వాటికి సంబంధించినటువంటి డేట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను సాయంత్రం అఫీషియల్ గా అనౌన్స్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకుంటే అత్యధికంగా వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి సీట్లు. సుమారు 294 సీట్లు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ లో. తర్వాత తమిళనాడులో 234 స్థానాలు, అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు అనేది కూడా నిర్వహించేటువంటి మొత్తంగా నిర్వహించబోతున్నారు. మొత్తంగా 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలకు సింగిల్ ఫేజ్ లోనే ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఒకే ఫేజ్ లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారుల నుంచి సమాచారం అంతా ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ కు సంబంధించి 2 ఫేజుల్లో నిర్వహిస్తారా, 3 ఫేజుల్లో నిర్వహిస్తారా అనే దానిపైన సాయంత్రం జరగబోయేటువంటి ప్రెస్ మీట్ లో క్లారిటీ అనేది కూడా రాబోతోంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ లో కూడా సుమారు అత్యధిక ఫేజులు నిర్వహించింది కూడా వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి రాష్ట్రంలోనే అత్యధిక ఫేజ్ ఎన్నికలు అనేది కూడా జరిగింది. ఇక లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి విడతలో కూడా ఎక్కడో కాడ అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి అట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇప్పటికే సెక్యూరిటీ వైజ్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది వీరందరితో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది. దానికి అనుగుణంగానే షెడ్యూల్ ని కూడా విడుదల చేయబోతున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు అన్నట్టుగా సమాచారం అంతా ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ మదర్.